అన్నా హజారే నేరస్తుడా? తీహార్ జైలుకు పంపిన పాలకులు. అవినీతి నేతలున్న బ్లాక్లో పౌర సమాజం సభ్యులు. అవినీతిపై సమర శంఖం పూరించిన అన్నా హజారే ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దీక్ష ప్రారంభానికి ముందే ఆయన్ని పోలీసులు అరెస్టు చేసి మొదట రహస్య ప్రదేశానికి తరలించారు. ఆ తరువాత తీహార్ జైలుకు పంపారు. ఆయనను 7 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. అటు ఏ అవినీతి నిర్మూలన కోసం పోరాటం చేసిందో అదే కారణంగా పనిచేసి తీహార్ జైలుకెళ్లిన అలనాటి ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి కొత్త చరిత్రకు తెరతీసింది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం తాను సూపరింటెండెంట్గా పనిచేసిన ఈ జైలుకే ఆమెను తరలించారు. హజారే అరెస్టుపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు సభా కార్యకలాపాలను స్తంభింపచేశాయి. దీంతో పార్లమెంట్ రేపటికి వాయిదా పడింది. అన్నా అరెస్టుకు నిరసనగా అనేక రాష్ట్రాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. మరోవైపు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితిపై కేంద్రం ఆరా తీస్తోంది.